ఇక ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంతో ఇజ్రాయెల్తో కార్మికుల కొరత ఏర్పడింది. అయితే ఇజ్రాయెల్లో పనిచేసే కార్మికులంతా పాలస్తీనాకు చెందినవారు. యుద్ధం మొదలు కావడంతో ఇజ్రాయెల్ వారి వర్క్ పర్మిట్లను రద్దు చేసింది. దీంతో అక్కడ కార్మికులు కొరత ఏర్పడింది. ఆ కొరతను తీర్చుకోవడానికి ఇండియా నుంచి పెద్ద ఎత్తున కార్మికులను పంపాలని అక్కడి విదేశాంగ మంత్రి ఇండియాకు వచ్చిన ప్రధానమంత్రితో చర్చలు జరిపారు. సుమారు 1,00,000 మందికి వర్క్ పర్మిట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఇండియా నుంచి ఇజ్రాయెల్కు వెళ్లడానికి కార్మికులు సిద్ధమవుతున్నారు. హర్యానాలో నిరుద్యోగ యువకులు క్యూ కడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. ఇజ్రాయెల్కు గాజాకు మధ్య యుద్ధం మొదలై 4 నెలలు గడిచిపోయింది. యుద్ధం వల్ల ప్రస్తుతం ఇజ్రాయిల్ కార్మికుల కొరతతో సతమతమవుతోంది. ఇండియా నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులను దిగుమతి చేసుకోవాలనుకుంటోంది. దీంతో హర్యానాలోని వేలాది మంది యువత ఇజ్రాయెల్కు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. హర్యానా ప్రభుత్వం రిక్రూట్మెంట్ డ్రైవ్ను ప్రారంభించింది. హర్యానాలోని రోహ్తక్లో ప్రభుత్వం రిక్రూట్మెంట్ క్యాంప్ను ప్రారంభించింది. దీంతో హర్యానా యువత పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. ఈ రిక్రూట్మెంట్ క్యాంప్కు మేసన్స్, పెయింటర్స్, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్తో పాటు రైతులు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. యుద్ధం జరుగుతున్న ఇజ్రాయెల్కు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నిస్తే తాము రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, ఇక్కడికంటే 5 రెట్లు ఎక్కువగా డబ్బు సంపాదించుకోవచ్చునని వారంతా ముక్తకంఠంతో చెప్పారు. హర్యానాలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందని, అందుకే ఇక్కడి ప్రజలు ఇజ్రాయెల్ వెళ్లడానికి సిద్ధపడ్డారని లేఖారాం అనే మేసన్ లేదా మేస్త్రి చెప్పారు. కాగా ఆయన కూడా ఇజ్రాయెల్ వెళ్లడానికి రోహ్తక్ రిక్రూట్మెంట్ డ్రైవ్కొచ్చారు. కాగా నిపుణులైన కార్మికులకు రోహ్తక్లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీలో ఈ నెల 17న ఇంటర్వ్యూలు జరిగాయి. ఇదిలా ఉండగా ఇంటర్వ్యూకొచ్చిన కార్మికులు మన విధిరాత ఎలా ఉందో అలానే జరుగుతోంది. అక్కడే చనిపోవాలని రాసి ఉంటే అక్కడే చనిపోతాం, అక్కడైనా చనిపోవాల్సిందేగా అంటూ వేదాంత ధోరణిలో చెప్పుకొచ్చారు. తన కోరిక మాత్రం అక్కడికి వెళ్లి పనిచేసుకుని కొంత సొమ్ము సంపాదించుకుని తిరిగి ఇండియాకు రావాలనేదే తన కోరిక అని రేఖారాం అన్నారు. ఇక మన భారతదేశం విషయానికొస్తే ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం. సుమారు 140 కోట్ల జనాభాతో పల్లెటూళ్ల నుంచి పట్టణాల వరకు కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం 6.6%గా ఉంది. అయితే 17% నిరుద్యోగుల విషయానికొస్తే 29 ఏళ్ల కంటే తక్కువ వయసు వారున్నారు. మిగిలిన వారు రోజువారీ కూలీలు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్య ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ప్రపంచంలోనే అత్యంత శరవేగంగా దూసుకుపోతున్న ఆర్థిక వ్యవస్థ భారత్ అని గొప్పలు చెప్పుకున్నా మన జీడీపీ 7.3% అని అరిచి గీపెట్టినా దేశంలో నిరుద్యోగ సమస్య మాత్రం ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారిందనేది వాస్తవం. కాగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి గురువారం నాడు మాట్లాడుతూ గతేడాది ఇజ్రాయెల్ ప్రభుత్వంతో ఒప్పందంపై సంతకాలు జరగాయని చెప్పారు. ఒప్పందం ప్రకారం ఇండియా నుంచి ఇజ్రాయెల్కి వెళ్లే కార్మికుల ప్రయోజనాలతో పాటు వారి హక్కులను కాపాడాలని కోరామని అధికారిక ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ చెప్పారు. ఎందుకంటే ఇజ్రాయెల్లో కార్మిక చట్టాలు అత్యంత కఠినంగా ఉంటాయన్నారు. అందుకే విదేశాలకు వెళ్లే కార్మికుల ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉండేందుకు వారితో ఒప్పందం కుదుర్చుకున్నామని ఆయన వివరించారు. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్కు చెందిన ఫైనాన్షియల్ డైలీ ఒక వార్త ప్రచురించింది. చైనా ఇండియా నుంచి 70,000 కార్మికులను రప్పిస్తున్నామని, దీంతో నిర్మాణ రంగం పుంజుకుంటుందని తెలిపింది. గతేడాది అక్టోబర్ 7 తర్వాత హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై దాడులు చేసిన తర్వాత నుంచి అక్కడ నిర్మాణ రంగంలో పనులు నిలిచిపోయాయి. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గత కొన్ని వారాల నుంచి ఇజ్రాయెల్లో ఉద్యోగాల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. ఇజ్రాయెల్లో యుద్ధం జరుగుతున్న విషయం ఇక్కడి కార్మికులకు తెలుసు. అయినా అక్కడికి వెళితే పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకోవచ్చని వారు భావిస్తున్నారు. ఇజ్రాయెల్లో ఒక ఏడాది పనిచేస్తే సుమారు 10 లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చునని, అదే సొమ్ము ఇక్కడ సంపాదించుకోవాలంటే తనకు 5 ఏళ్లు పడుతుందని శర్మ అనే కార్మికుడు చెప్పారు. కాగా ఇజ్రాయెల్ ఇండియా మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఇండియా నుంచి 40,000 దాకా అంతకంటే ఎక్కువ మంది కార్మికులకు వర్క్ పర్మిట్ ఇస్తామని హామీ ఇచ్చింది. వీరంతా నర్సింగ్తో పాటు నిర్మాణ రంగంలో పని చేయాల్సి వస్తుంది.
యావత్ దేశం ప్రస్తుతం రామనామ